దమ్మాలపాటి శ్రీనివాసరావు, మాది తొండపి, ముప్పాల మండలం, పల్నాడు జిల్లా మాది. అయితే నేను ఫస్ట్లో మా చేను అంతా నల్లి వచ్చేసి శుభ్రంగా తిన్నాక చేను అంతా రాకు అది రాలిపోయి అంత కట్టెల పుల్లలుగా ఉంది, కట్టెలాలు తయారైంది. తర్వాత నేను ఒకసారి ఏరీస్ వేణుగారిని సలహా అడిగి చేనికి రమ్మని చెప్తే వచ్చారు. వచ్చినాక ఇట్లా వాడుకోవాలయ్యా, ఇట్లా వాడితే బాగానే ఉంటుంది అని చెప్పి ఒక ట్యూషన్లుగా సలహా ఇచ్చారు నాకు. ఇస్తే ఏం సార్ ఏం కొట్టాలా ఏందని నేను అడిగాను. అడిగితే తర్వాత చెప్పారు, మామూలుగా ఈ ప్రతిసాలను మ్యాక్స్ కొట్టుకోమన్నారు. ఫస్ట్ కోటింగు, రెండో కోటింగ్ వచ్చేసి పీవీ బ్లాక్ అను అగ్రి 4 మామూలుగా 320 కొట్టమన్నారు ఒకసారి. అది కొట్టాను రెండో కోటింగు. మూడో కోటింగ్ వచ్చేసి మెరీనాను ఈ మామూలుగా పైన స్ప్రేయింగ్ చేసేది మ్యాక్స్. మూడో కోటింగ్ వచ్చేసి నేను మెరీనాను మామూలుగా సిఎన్ను బోరాన్ కొట్టాను. కొడితే పుల్లలుగా ఉన్న చేను కూడా బాగా ఇట్లా గ్రోతింగ్, ఇట్లా పూత ఇట్లా బాగా ఉంది. నాకు బాగుందని అనిపించింది, బాగుంది కూడా. అందుకని మళ్ళీ ఒకసారి వేణుగారిని కూడా తీసుకొచ్చి చూపించాను చేనుకి సలహా. నల్లి వచ్చినా బాగానే తిప్పుకుంది, పర్వాలేదు, బాగుంది. తామర పురుగు కూడా కొంచెం కంట్రోల్ అయింది, పర్వాలేదు, బాగానే అనిపించింది నాకు, బాగుంది. ఏదన్నా కొట్టుకోదలుచుకుంటే కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఓకే, ఒకసారి చేను కూడా చూపిస్తాను చూడండి మీరు. ఇట్లా కొమ్మలుగా ఇట్లా పూతగా ఇట్లా బాగా ఇగురు రావటం, ఇట్లా గ్రోతింగ్ రావటం, ఇట్లా బాగా అనిపించింది నాకు, బాగుంది. శ్రీను గారి పొలం తామర పురుగు నల్లి పట్టడం వల్ల ఆకంతా రాలిపోయి పుల్లలుగా ఉంది. ఫస్ట్ చేనంతా ఇలా ఫోటోలో చూపించినట్టు కొమ్మలుగా ఎండిపోయిన కొమ్మల్లాగుంది. అలాంటప్పుడు మనం మొదటి పిచికారీగా ఏరీస్ పెట్టిసాల్ కేజీ, అగ్రోమిన్ మ్యాక్స్ 1/2 కేజీ కలిపి మొదటి పిచికారీ. రెండో పిచికారీ ఏరీస్ మ్యాక్రోఫట్ 320 కేజీ, అగ్రిప్రో 1/4 కేజీ, హ్యూమి బ్లాక్ 500 గ్రాములు రెండో పిచికారీ. మూడో పిచికారీగా ఏరీస్ సిఎన్ కేజీ, బోరాన్ 20 1/4 కేజీ, మ్యారినో 1/2 లీటరు. ఇలా 3 దఫాలుగా 3 పిచికారీలు చేయటం జరిగింది. ఇలా ఎండిపోయిన కొమ్మల్లాగా ఉన్న మొక్కలకు కూడా కొత్త కొమ్మలు, కొత్త పూత బాగొచ్చింది. ఇవి రైతు అనుభవాలు.